సుభాష్ చంద్రబోస్ అనగానే మనకి కరేజ్ గుర్తొస్తుంది, వ్యాలర్ గుర్తొస్తుంది, ఆయన ధైర్యం గుర్తొస్తుంది అనమాట. ఆయన ఒక మాట ఎప్పుడు అంటారు, యు గివ్ మీ బ్లడ్ ఐ గివ్ యూ ఫ్రీడమ్ అని. నువ్వు నాకు రక్తం అంటే మీరు రక్తం చిందించగలిగితే మనం స్వతంత్రాన్ని తీసుకొచ్చుకోవచ్చు అంటారు. ఆయన పుట్టుక ఒక అద్భుతం, చావు ఒక మిస్టరీ. అంతేకాదు ఆయన ఈ రోజుకి కూడా చనిపోయినా సరే మనలో ఒక కరేజ్, ఒక ధైర్యం నింపిన వ్యక్తి అనమాట, నింపుతున్న వ్యక్తి అని చెప్పుకోవచ్చు. ఆయన ఒరిస్సాలో పుట్టారు. తర్వాత ఆయన చనిపోవడం అనేది 1945లో ఒక మిస్టరీ అనమాట. ఇప్పటికి కూడా ఆయన ఎలా చనిపోయారు అనే దాని మీద చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. కానీ భారత ప్రభుత్వం మాత్రం ప్రతిసారి ఆయన గౌరవిస్తూనే వస్తుంది. ఆయనకు సంబంధించి చాలా చాలా కొత్త కొత్త ఆలోచనలు చేస్తూనే వస్తుందన్నమాట. అండమాన్ నికోబార్ ఐలాండ్స్లోని రాస్ ఐలాండ్స్ అని ఒక ఐలాండ్ ఉంది. దానికి సుభాష్ చంద్రబోస్ ద్వీప్ అని చెప్పి పేరు పెట్టింది. అంతేకాదు ఇండియా గేట్ దగ్గర చాలా పెద్ద స్టాట్యూ కూడా ఆయనది ఏర్పాటు చేశారు 2 సంవత్సరాల క్రితం. ఐఎన్ఏ మ్యూజియం, రెడ్ ఫోర్ట్ దగ్గర ఐఎన్ఏ మ్యూజియం ఏర్పాటు చేశారు. మనకు తెలుసు ఇండియన్ నేషనల్ ఆర్మీ ఆజాద్ హిందూ ఫౌజ్ని లీడ్ చేసింది ఆయన. భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం పరాక్రమ్ దివస్ రోజున జనవరి 23వ తారీఖున సుభాష్ చంద్రబోస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అవార్డు కూడా ఇస్తుందన్నమాట. ఇది ఆర్గనైజేషన్స్కి ఇస్తుంది, ఇండివిజువల్స్కి ఇస్తుంది అనమాట. వ్యవస్థలు అంటే ఆర్గనైజేషన్స్కి ఇస్తే కనుక 51 lakhs క్యాష్ ప్రైజ్ ప్లస్ సర్టిఫికేట్, ఇండివిజువల్కి ఇస్తే కనుక అంటే వ్యక్తులకి ఇస్తే కనుక 5 లక్షల క్యాష్ ప్రైజ్ ఒక సర్టిఫికేట్ అనమాట. సుభాష్ చంద్రబోస్ గ్రేట్ పేట్రియాట్ అని చెప్పొచ్చు. గాంధీ గారికి సుభాష్ చంద్రబోస్ గారికి ఐడియాలజికల్ డిఫరెన్స్ చాలా ఉంది. గాంధీ గారు మీన్స్ జస్టిఫైయింగ్ ది ఎండ్స్ అంటారు. వెళ్ళే మార్గం బాగుండాలి, నీ లక్ష్యం కన్నా కూడా గొప్పగా మార్గం ఉండాలంటారు. అదే సుభాష్ చంద్రబోస్ మాత్రం మార్గం ఎలా ఉన్నా పర్లేదు, ఎండ్ చాలా ఇంపార్టెంట్, నువ్వు ఏ మీన్స్ అయినా ఫాలో అవ్వు, నీ లక్ష్యం చాలా గొప్పగా ఉండాలని భావించే వ్యక్తి అనమాట. సుభాష్ చంద్రబోస్ గారి గురించి మనం గమనిస్తే ఆయన హిట్లర్ని కలిశారు, ముస్సోలిని కలిశారు. అంతేకాదు జపాన్ సపోర్ట్తో భారతదేశానికి స్వతంత్రం తీసుకురావాలని కూడా ఆయన కోరుకున్నారనమాట. ఇండియన్ నేషనల్ ఆర్మీని లీడ్ చేసి ఆయన దేశభక్తిని చాటి చెప్పారు. దానిలో ప్రత్యేకంగా మహిళా రెజిమెంట్ కూడా పెట్టారు, ఝాన్సీ లక్ష్మీబాయి రెజిమెంట్ అని చెప్పి. ఇవన్నీ జరగకముందు ఆయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి 2 సార్లు ప్రెసిడెంట్గా ఉన్నారు. 1938, 1939, ఒకటి హరిపుర, రెండోది త్రిపురి అనమాట. ఈ 2 సెషన్స్లో ఉన్నారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కూడా ఏర్పాటు చేశారు. సుభాష్ చంద్రబోస్ ఒక గొప్ప పేట్రియాట్గా, ఫ్రీడమ్ ఫైటర్గా మన దేశానికి చేసిన సేవ మరోలేంది. అయితే గాంధీ గారు మాత్రం ఒకసారి రాజ్ కుమారి అమృత్ కౌర్కి ఒక లెటర్ రాస్తూ సుభాష్ చంద్రబోస్ దేశభక్తుడే, గొప్ప పేట్రియాట్ కాదంటలేదు, కానీ ఆయన మిస్గైడెడ్ పేట్రియాట్ అన్నారనమాట. మిస్గైడెడ్ పేట్రియాట్ అంటే దారి తప్పిన దేశభక్తుడు అని అర్థం. సో గాంధీ గారికి ఆయనకి ఐడియాలజికల్ డిఫరెన్స్ అనేది అలా ఉండేది. గాంధీ గారు ఏమనుకున్నారు, మన మాసెస్ని మేల్కొల్పాలి, స్వతంత్రం ఇండియా నుంచి తీసుకురావాలి, మన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళపైన తిరగబడాలని అనుకున్నారు. కానీ సుభాష్ చంద్రబోస్ గారు ఇతర దేశాలకు వెళ్ళి వాళ్ళ సహాయం కూడా కోరారనమాట. ఆ దిశగానే ఆయన రష్యాకి వెళ్ళారు, జర్మనీకి వెళ్ళారు, ఇలా రకరకాల దేశాలకు వెళ్ళి మనకు స్వతంత్రం కోసం వాళ్ళని రిక్వెస్ట్ చేశారనమాట. ఇవన్నీ చేసిన సుభాష్ చంద్రబోస్ గారు చివరికి మరణం మాత్రం చాలా మిస్టీరియస్గా చనిపోయారు. ఆయనకు సంబంధించిన కొన్ని ఫైల్స్ మాత్రమే డీక్లాసిఫై అయ్యాయి. ఇంకా చాలా క్లాసిఫైడ్ ఫైల్స్ ఉన్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర.